రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జ్యూరిచ్లో ఈరోజు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం యూరోపియన్ తెలుగు డయాస్పోరా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. సాహసాలు నేను చేశాను, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి, మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలామంది మీరు చూస్తే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు, అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పాను, మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని. ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం.